ట్విట్టర్‌లో గోలే. అన్నెసెసరీగా నన్ను ఫేమస్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరూ, ట్విట్టర్ ఫ్యామిలీ అందరూ. ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఏపీలో. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. సో, ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా అదే అనుకున్నా. సాహితీ ఏంటి ఏమైనా ప్రమోషన్ చేస్తుందా? చేస్తే డైరెక్ట్‌గా చేయొచ్చు కదా! ఇండైరెక్ట్‌గా ఏంటి అని. అదే చేస్తే డైరెక్ట్ గానే చేస్తే కదా, ఇండైరెక్ట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇన్ కేస్ నాకు పే చేసి చేయమంటే డైరెక్ట్ గానే చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నాకు నచ్చితే చేస్తా. సో నేనేం ప్రమోషన్ కోసం చేయలేదు, నేను సాంగ్ కోసమే చేశాను. అసలు బేసిక్‌గా మ్యాటర్ ఏంటంటే సో, సాహితీ ఒక 2 పాటలకి ఒక చిన్న రీల్ చేసింది. దాని వెనకాల మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 'సిద్ధం' అన్న ఫోటో. ఏంటి అసలు దాని గురించి ఏంటి మామూలుగా? నాకు ట్విట్టర్‌లో పాలిటిక్స్ కూడా అంత బాగా ఐడియా ట్రోల్ లేదు. అవుతుంది. ఆ! నేను ఇన్‌స్టాలో పెట్టినయి ట్విట్టర్‌లో పెడతాను. సో ట్విట్టర్‌లో బేసిక్‌గా పాలిటిక్స్ ఎక్కువున్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో లేవు. సో అక్కడ ఫ్యాన్ వార్ అయిపోయిందన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అండ్ జగన్ గారి ఫ్యాన్స్‌కి అంతా ఫ్యాన్ వార్ అయిపోయింది అక్కడ. ఓకే. నేనేదో జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బాగా ట్రోల్ చేశారు. నేను చాలా హర్ట్ అయ్యాను. అందరూ ట్రోల్ చేశారు నన్ను. తర్వాత దే అండర్‌స్టూడ్ నేను ఎవరికీ ప్రమోట్ చేయట్లేదని చెప్పి. నిజమేనా? నేను ఎవరికి చేయట్లేదు. చేస్తే డైరెక్ట్‌గా చేస్తా, నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అంటే మామూలుగా వేరే చోట ఎక్కడైనా చేసుకోవచ్చు కదా! అక్కడే చేయాల్సిన అంటే బ్యాక్ సైడ్ అదంతా అలాగా అదే చాలా మందికి డౌటు. చెట్లు వెనక చెట్లు కనిపిస్తాయి. నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ అనుకున్నాను. ఫస్ట్ వీడియోకి అసలు కనిపించరు ఆయన. సెకండ్ వీడియోకి నేను అలా అటు పక్కకు జరగడం వల్ల ఆయన కనిపించారన్నమాట. అదే ఆ పోస్టర్ ప్రాబ్లమ్ కాదు, నేనే అది చూసుకోకుండా జరిగాను. సో ఇంకో సైడ్ వేరే పోస్టర్ ఉంది. అది వేరే బ్రాండ్ అన్నమాట. సో ఓహో! బ్రాండ్ ఎందుకు ప్రమోట్ చేయడం అని చెప్పి నేను అంత అబ్జర్వ్ చేయలేదు. పెట్టిన తర్వాత కూడా ఏముందిలే పోస్టరే కదా అన్నట్టు అనుకున్నా, కానీ ప్రమోషన్స్ చేసేస్తున్నాను, డబ్బులు తీసేసుకున్నాను అని చాలా నా మీద నిందలేశారు మీరందరూ. నేనే డబ్బులు తీసుకోలేదు. ఇన్ కేస్ నాకేమైనా వస్తే మీకు డొనేట్ చేస్తానండి. ఓకే. అంటే నువ్వు చేసినయి 2 రీల్స్. ఐ మీన్ ఆ ప్లేస్‌లో 3 చేశాను. ఒకటైతే పక్కా కనిపిస్తుందన్నమాట బాగా. నిజంగానే చేశా అనుకుంటా అని చెప్పి డిలీట్ చేస్తాను. 2 ఉంచాను. బట్ ఒకటేమో 'కుర్చీ మడత పెట్టి' సాంగ్. ఇంకోటేమో టాప్ లేచిపోతుంది. మళ్ళీ ఏదో 'రాముల' ఏదో సాంగ్ అది నువ్వు కాదా? అది నేను కాదు, ఫ్యాన్స్ ఎడిట్. ఎవరు చేశారో తెలీదు అది. అది ఏంటది పొలిటికల్ సాంగ్ అది. పొలిటికల్ సాంగే. ఏదో పెట్టేసారు. నా వీడియోలన్నీ బాగా సింక్ చేశారు ఎవరో ఎడిటర్, మంచి ఫ్యూచర్ ఓకే. ఉంది. సో మంచి నీట్‌గా వాడుకున్నారైతే. బాగా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక ట్వీట్ అయితే పక్కా ఉంది ఆ వీడియో మీద. ఆ! బాగా ఫేమస్ చేస్తారు. నువ్వేంటి ఇలాంటి వీడియోకి చేసావని చెప్పి నాకు కాల్స్ చేస్తున్నారు. నేను చేయలేదు, అది నా ఫ్యాన్స్ ఎడిట్ చేసి పెట్టుకున్నారు అని చెప్పి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పని చేశారన్నమాట. ఆయన పోస్ట్ ఇంత పని చేసిందన్నమాట. అంటే చేసేటప్పుడు చూసుకోలేదా? లేకపోతే అంత నోటీస్ చేయలేదు. నా మైండ్ అంతా అటు సైడ్ కెమెరా, సాంగ్, వేరే సైడ్ వేరే పోస్టర్, జాకింగ్ పోస్టర్ ఉంది. అది రావద్దు, ఇంక వేరే ఏం లేదు. ఇటు సైడ్ అంతా గోడ ఉంది, ఇటు సైడ్ ఏం లేదు, లైట్ ఎక్కడ రావట్లేదు, చెట్లు. నా కాన్సన్ట్రేషన్ అంతా చెట్లు, నా డాన్స్ బాగా చేయాలి, అసలు చాలా రోజులు డాన్స్ చేస్తున్నాను, మొత్తం కమెంట్స్ బాగా రావాలనే దాని మీదే ఉన్నా, కానీ నేను అంత నోటీస్ చేయలేదు. తర్వాత కమెంట్స్ చేసిన దాన్ని బట్టి నోటీస్ చేసి ఇట్స్ ఓకే, అంటే నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు కదా, ఎందుకు తీయాలి అన్న ఫీల్తో నేను ఉంచాను. ఒక వీడియో మాత్రం ఓకే కైండ్ ఆఫ్ అనిపించింది, నిజంగానే ప్రమోషన్ చేస్తున్నాను ఏంటి, మొత్తం ఆ ఫ్లెక్స్ అంతా వచ్చింది అనమాట. సో అది రిమూవ్ చేస్తాను. ఓకే. అంటే సాయిది ఎప్పుడైనా బయట సెలబ్రిటీస్‌ని లేకపోతే పొలిటీషియన్స్‌ని అనుకోకుండా మీట్ అవ్వటం, సో వాళ్ళతో మాట్లాడటం కొన్ని సెలబ్రిటీస్ అంటే మీట్ అయ్యాం, పొలిటీషియన్స్ ఇప్పుడు మీట్ అవ్వలా? అసలు పాలిటిక్స్ నాకు టచ్ లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అవునా? సెలబ్రిటీస్‌ని ఎవరెవరిని మీట్ అయ్యావు? నేను వర్క్ చేసే వాళ్ళే. అంటే రీసెంట్‌గా నువ్వు ఒక సెలబ్రిటీని మీట్ అయ్యావు, ఆయనతో మాట్లాడావు అని విన్నాను. ఎవరు? చెప్పనా? నువ్వే చెప్తావా? మనం పొలిటీషియనే. ఓకే. వైజాగ్‌లో షూట్‌కి వెళ్ళినప్పుడు రోడ్ మీద చాలా క్యాజువల్‌గా ఫస్ట్ ఆయన పేరు చెప్పు. కే పాల్. ఓకే. సో ఆయన ఇక్కడ తిరిగేస్తున్నాడు చాలా క్యాజువల్ రోడ్ మీద. ఫోటో షూట్ కని వెళ్తున్నాం బీచ్ దగ్గర. బౌన్సర్స్ ఉన్నారు ముగ్గురు, నలుగురు ఉన్నట్టున్నారు. వాళ్ళ నుంచొని ఎవరో సెలబ్రిటీ ఎవరెవరో చూస్తే కే పాల్ గారు అనమాట. చూసి నేను షాక్ అయ్యా. నాకు తెలియదు ఆయన వైజాగ్ లో ఉంటారని తెలియదు. నేను ఎక్కడో వేరే యుఎస్ లో ఎక్కడో ఉంటారేమో అనుకున్నా, నాకు తెలియదు వైజాగ్ లో ఉంటారు, ఎలక్షన్స్ కి వస్తారు. ఓకే ఎలక్షన్స్ టైం కదా అలా అనుకునేదని చూసి షాక్. సరే ఫోటో తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఫోటో తీసుకొని నీకు జాబ్ కావాలా అన్నారు. జాబ్ వద్దు అండి, ఫోటో కావాలంటే మీకు ఫోటోనే కావాలి, జాబ్ వద్దు అని చెప్పి ఫోటో ఇచ్చారు అనమాట. ఉంది ఫోటో, నేను పోస్ట్ చేయలేదు, చేస్తా. జాయిన్ అయిపోవాల్సింది ఎక్కడ? ఆయన పార్టీలో.
వద్దు ఎమ్మెల్యేగా. ఇప్పటికే నేను ఏం చేయకుండానే ఇంకా జగన్ టాపిక్ మీద వేసుకున్నారు, ఇంకా జాయిన్ అవును. సాయిత్ అంటే ఏ ఊరు, ఏ నియోజకవర్గం వస్తుంది మీది? తెనాలి. తెనాలి. తెనాలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా? నేను ఇన్వాల్వ్ అవ్వను పాలిటిక్స్ గురించి, లాక్కండి ప్లీజ్. నాకు అంత తెలియదు పాలిటిక్స్ గురించి, అస్సలు నో నాలెడ్జ్. నువ్వు పాలిటిక్స్ కి అంత దూరంగా ఉంటే అంత దగ్గర అవుతున్నావు. యాక్చువల్లీ మొన్న అంత వార్ అయ్యేటప్పటికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, తెలుసుకోవాలి మనం కూడా జాయిన్ అవుదాం, నా కోసం కూడా ఇలా కొట్టుకుంటారా ఇంట్రెస్ట్ వస్తుంది. బేసిక్ మా ట్విట్టర్ వాళ్ళు నీకు కూడా బ్యానర్లు వేస్తారు ఇలా సిద్ధమని. నా బ్యానర్ అని కూడా ఎవరైనా రేపు పొద్దున్న చేశారు. దాసరి సాహితీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని. నేను మా ట్విట్టర్ ఫ్యాన్స్ అందరు కలిపి ట్విట్టర్ ఫ్యామిలీ అని ఒక పార్టీ పెట్టుకుంటాం. ఓకే, అంటే ఓకే, ఎంత నాలెడ్జ్ లేకపోయినా పొలిటికల్ గా బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంటది కదా? ఐడియా ఉంది. సో ఎలా సీఎం సీట్ కోసం కొట్టుకుంటున్నారు, పోటీ జరుగుతుంది. ఎవరైతే బాగుంటది అనుకుంటున్నాను? ఎవరు అది ఓట్ జనాలు ఎక్కువ ఎవరు ఓటేస్తారో వాళ్ళైతే వాట్ ఏ నైస్ ఆన్సర్. అలా చిన్నప్పటి నుంచి ఇంతేనా నా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఇలా ఉన్నా కాబట్టి వచ్చా. ఓహో, చాలా తేడాగా ఉన్నావు ఇక్కడ కాదని పంపిస్తారు మళ్ళీ పంచ్. ఓకే, అంటే నీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ గారు. అయినా నాకు తెలుసు ట్విట్టర్ లో ఏదో ఎడిటింగ్ లో ఇద్దరిని పక్క పక్క నువ్వే చేసేసుకుంటా. అసలు కాదు, మా అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు చేశారు. ఓకే, ఇప్పుడు మీట్ అయ్యావా ఆయన్ని? అవును, ఇప్పుడు పుష్పకి వాటికి ఆడిషన్స్ ఎప్పుడు వెళ్ళలేదా? ఎల్లుంటే శ్రీవల్లి ఫ్రెండ్స్ లో ఏదో ఒకటి. పుష్ప 1 ఆడిషన్ అటెండ్ అవ్వాలి, లైక్ కాల్ వచ్చి వేరే షూట్ లో ఉన్నా. పుష్ప 1 యాక్చువల్లీ ఫ్రెండ్స్ రోల్ కి అడిగారు అప్పుడు 2 years బ్యాక్ అప్పుడు, బట్ వేరే షూట్ లో ఉండే, వేరే ఊర్లో ఉన్నా, కుదరలేదు. మేబీ వచ్చింటే బాగుండేది. చూసిన తర్వాత రియలైజ్ అయ్యా అబ్బా ఎల్లుంటే బాగుంది. 3 ఫ్రెండ్స్ మంచి రోల్స్, అవి ముగ్గురివి మంచి రోల్స్ అనిపించింది, ఎల్లుంటే బాగుండేది. ఓకే, అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదో పని చేసుకుని ఇంటికి వచ్చామా పడుకున్నామా? ఫ్రెండ్స్ అంటే ఉన్నా, నేనేమంత హ్యాంగ్ అవుట్ అవును. బేసిక్ గా నాకు నా క్లాస్మేట్స్, నా బయట ఫ్రెండ్సే ఎక్కువ తిరుగుతా అనమాట. ఇండస్ట్రీ వాళ్ళతో అంత హ్యాంగ్ అవుట్ అవ్వను. ఓకే, అంటే ఇంత బిజీలో నీ దగ్గర టైం చాలా తక్కువ ఉంటుంది కదా? నేనేం బిజీ కాదు, ఫ్రీనే. అవునా? బిజీ అంటే నేను ఊరికే అంటే బేసిక్ నేను ఎక్కువ నిద్రపోతా షూట్ లేనప్పుడు, సో ఫోన్ ఎత్తకపోతే వీళ్ళు బిజీ అనుకుంటారు, అందుకని ఏం లేదు. అంటే ఇప్పుడు నీ లైఫ్ లో ఈ షూటింగ్స్, మూవీస్, సరదాగా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్, ఈ నిద్ర ఇంతేనా? లవ్ అనే సబ్జెక్ట్ కూడా ఏమైనా ప్లేస్ ఉందా? దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదండి. ఏంటి? వద్దు, ఎంత దూరంగా ఉంటే దానికి గతం గత అంటారా? అంతే. అదే మీ ఒపీనియన్ ఏంటంటే? అంటే మంచి పార్ట్నర్ దొరికితే చాలా బాగుంటది లవ్ లైఫ్. ఇంకా అదొక ప్రపంచం, వేరే ప్రపంచంలో తేలుతూ ఉంటాం. అంటే ఎలాంటి పార్ట్నర్? అండర్స్టాండింగ్, యాక్సెప్టింగ్, మనల్ని మనగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు, కైండ్ ఆఫ్ కేరింగ్ ఉంటది కదా, బాగుంటది. బాయ్స్ అవన్నీ చేస్తే క్యూట్ గా ఉంటది అమ్మాయిలకి. అవునా? సో కేర్ చేయండి ఎక్కువ మీ గర్ల్ ఫ్రెండ్స్ ని, బుగ్గలు పట్టుకొని గెల్లడం. సో లవ్ ఉంటే బాగుంటది, కానీ లేకపోయినా కూడా బాగా. అబ్బాయిలు ఉన్నారా అలాగా? ఉన్నారు, నేను చూస్తున్నా. నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు. నాకే దొరకరాల. అవునా? ఎలాంటి? బేసిక్ గా నన్ను అబ్బాయిలాగా ఫీల్ అవుతారు. సో అబ్బాయి నాకు దొరకరు. ఎవరు ట్రై చేయలేదు అంటే? మామూలుగా ఇలా ఉంటాను చూసి దగ్గరికి వెళ్దాం కూడా ఎందుకు లేదు, కొట్టిద్ది అనుకుంటాను. అదే నిజంగా, అందుకే ఈ మధ్య ఎక్కువ అమ్మాయిలాగా ఉండడం నేర్చుకుంటాను. అదేదో ఫస్ట్ నుంచి ఉండుంటే బాగుండేది. సో ఓకే, ఇప్పుడు కొంచెం పెళ్లికి టైం వచ్చింది కదా, ఇప్పుడు నుంచి అలా యాక్ట్ చేద్దాం. మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నారు మామూలుగా లవర్స్? అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచిగా ఉండాలి, మంచిగా ఉంటున్నారు, తేడా ఉంటున్నారు అంతే. లాయల్ గా ఉండే వాళ్ళు టూ మచ్ లాయల్ గా ఉంటున్నారు, ఇద్దరు ఇంకా వాళ్ళే ప్రపంచం. అంటే ఓకే, లాయల్ గా ఉన్న వాళ్ళు చూసుంటారు. ఆ టైప్ ఉన్నారు, ఈ టైప్ ఉన్నారు. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఏ హాయ్, ఆ టైప్ లేదా? ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసుకుంటూ కూర్చుంటావు. నువ్వు చెప్పు, నాకు ఉందరా లేరా? ఉండే అంటది, ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చేసి ఉంటాడు, మనం వెతుక్కోవాలి. అంటే నేను అదే అనుకున్నా, ఏదో ఒక ఇంటర్వ్యూలు అని చెప్పి, బట్ ఈ ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి నా డైలాగ్ తెలుసు కదా, ఎందుకు బ్రో అంటా. లేదు, ఇంటర్వ్యూ కదా, సరదాగా ఒకటి వేసాను అంతే. అంటే అల్లు అర్జున్ గారు కాకుండా యాజ్ ఏ మంచి హ్యూమన్ బీయింగ్ ఎవరిని ఇష్టపడతాం? సర్వీసెస్ చేసే వాళ్ళు ఇష్టం అండి సొసైటీకి. నాకు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఇన్స్పైర్ అవుతా. అండ్ సమంత, తను కూడా సర్వీసెస్ ఎక్కువ చేస్తారు, సోషల్ సర్వీస్. చిన్నపిల్లలు ఎక్కువ వీళ్ళిద్దరిని నేను ఇష్టపడతాను, సోషల్ సర్వీస్. ఓకే.